బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదిత్య ఎన్క్లేవ్ లో భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ చిక్కుకున్న పలువురిని నుచ్చుళ్ల సాయంతో సురక్షితంగా కిందకు దించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఘటనా స్థలాన్ని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదిత్య ఎన్క్లేవ్ లో భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ చిక్కుకున్న పలువురిని నిచ్చెనల సాయంతో సురక్షితంగా కిందకు దించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఘటనా స్థలాన్ని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ అన్న లైట్ అంట ఈ రమేష్ అన్న బైక్ నడు మా కెమెరా ఇంట్లో తీసుకోండి. నడు ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సరే ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని ఎవరికైతే ఇంజురీస్ కాలేదు. అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతురే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా మీకు అక్కడ గుంజారావులో కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు. బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ
ఇవన్నీ జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్లో. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నదే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది. ఏదో సంఘటన జరగంగానే హరీబరిగా రావడం, లేకపోతే హరీబరిగా వెళ్ళిన తర్వాత అసలు తీసుకున్న ప్రికాషన్స్ ఏమి లేదు. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, మీరు మానిటరింగ్ చేయలేకపోతుంది. రెండోది ఫైర్ యాక్సిడెంట్స్. ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేని ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదిత్య ఎన్క్లేవ్ లో ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. అక్కడ చిక్కుకున్న పలువురిని నిచ్చెనల సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఘటనా స్థలాన్ని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదిత్య ఎన్క్లేవ్ లో భవనంలో మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు శరవేగంగా వ్యాప్తి చెందాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు తెచ్చారు. అక్కడ చిక్కుకున్న పలువురిని నిచ్చెనల సహాయంతో సురక్షితంగా కిందకు దించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. మనం చూసుకుంటే హైదరాబాద్ లో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటారా? డెఫినెట్గా ఈ ప్రమాదాలకు ఖచ్చితంగా ఈ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఇటు పాటించకపోవడం అనే చెప్పుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఈ ఏదైతే నీలగిరి అపార్ట్మెంట్లో నీలగిరి కాంప్లెక్స్లో జరిగిన ఈ మొత్తంగా పూర్తిగా వైర్లు మొత్తం అంటు కొందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ పూర్తిగా అందరూ అప్రమత్తం అవ్వడం, అందులో ముఖ్యంగా ఇటు ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, అదేవిధంగా సిబ్బంది అందరూ ఇక్కడ అప్రమత్తం అవ్వడంతో పూర్తిగా ఇక్కడ ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా సంభవించిందనే చెప్పుకోవాలి. పైగా ఇక్కడ అంటే ఇది మనం చూసుకున్నా కూడా ఈ నీలగిరి కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీనికి కూడా సంబంధించి చూసినా కూడా పూర్తిగా ఇవి ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఈ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి పెద్ద ఎత్తున అంటే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అంటే పూర్తిగా అంటే ఒక పక్క దిగేసినప్పటికీ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ని చూసుకున్నా కూడా ఇక్కడ ఒక పక్క ఫైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధించి
ఏర్పాటు చేసుకుని మనం గమనించాలి. లిఫ్ట్లు మళ్ళీ ఇందులోనే కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన అన్నీ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు పూర్తిగా అంటే ఈ వైర్లు కాలిపోవడం వల్లనే పూర్తిగా ఇక్కడ మంటలు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ సిబ్బంది ముందే అందరినీ అలర్ట్ చేయడం, పైగా పోలీసులకు అదేవిధంగా ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఇక్కడ సమాచారం ఇవ్వడంతో పూర్తిగా ఇక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పాలి. దాంట్లో ఖచ్చితంగా ఇటు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్గా జరిగింది మనం ఇంకా మర్చిపోనే లేదు. హైదరాబాద్కి సంబంధించి పూర్తిగా అంటే హైదరాబాద్లో ఇంకా మనం ఆ సిచ్యువేషన్ని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా భయాందోళనకు గురి. ఎందుకు అనంటే ఇది మనం ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఇది ఆదిత్య ఎన్క్లేవ్. ఇందులో ముఖ్యంగా ఈ నీలగిరి కాంప్లెక్సే కాదు, ఈ మైత్రివనంలో ఉన్న ప్రతి ప్లేస్ కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్, అదే విధంగా హార్డ్వేర్లు, అలాగే ఇటు ఐటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించి అంటే ట్రైన్ అవుతూ ఉంటారు. ఇక్కడి నుంచి రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక. ఈ ప్రమాదాన్ని ప్రివెంట్ చేసి ఎక్కువ నష్టం కాకుండా చూసిన అన్ని డిపార్ట్మెంట్స్ కి, హైడ్రాకి, ఫైర్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రివర్యులందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినెట్ గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్కడ కాంక్రీట్ మీరు చూసారు ఇందాక, ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది. దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఆ పొగ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది. ఇదొక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్, ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి, లెర్నింగ్ కి ఇది ఒక సెంటర్. ఈ ప్రమాదంలో మరోసారి సిటీలో ఇక్కడ అమీర్పేట్ లో అనుకోకుండా యాక్సిడెంట్ జరగాలని ఇమీడియట్ గా హైదరాబాద్ పెద్దలు కమిషనర్ సార్ ఇక్కడికి టీమ్ తో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైదరాబాద్ టీమ్ అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. మేము పెద్దలు నీలిమాక గారు అందరు కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ ఈ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి కమర్షియల్ యాక్టివిటీ
జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్ లో మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం అండ్ థ్యాంక్స్ టు హైడ్రా టీమ్ ఫర్ ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ చేస్తాం. మరోసారి